వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు అయితే ప్రజావాణి ప్రజల అర్జీల స్వీకరణ అయితే కార్యక్రమం ఇక్కడ ఒక మేడం నా పేరు దొడ్ల విజయ్ గారు. నేను యాదాద్రి జిల్లా ఎంతపల్లి మండలం మహిళా పవర్ లిఫ్ట్ మరి మాస్టర్ అథ్లెట్ను కూడా సార్. నేను మలేషియా 2 అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పార్టిసిపేట్ చేసిన సార్. 10 నేషనల్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్ నేను. అయితే నేను 2023 మార్చిలో నాకు నేషనల్ పవర్ లిఫ్టింగ్ 69 వెయిట్ కేటగిరీలో నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది సార్. అయితే ఇప్పుడు మాకు అమెరికాలో అథ్లెటిక్స్ మీట్ ఉంది సార్, మళ్ళీ పవర్ లిఫ్టింగ్ మీట్ ఉంది సార్, ఇంటర్నేషనల్ ఉంది సార్. అయితే ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే నాకు ప్రొఫెషనల్స్తో పోటీ పడాలంటే నాకు శిక్షణ అవసరం సార్. కాబట్టి నేను విధులు నిర్వహించుకుంటూ జీవో ప్రకారమైన నాకు ఇవ్వండి, డెప్యుటేషన్ ఇవ్వండి, ఇస్తే నేను శిక్షణ తీసుకుంటూ విధులు నిర్వహించుకొని నేను ఈవెంట్ చేస్తా అని చెప్పి చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చిన సార్ సబితా ఇంద్రారెడ్డి మేడం గారి దగ్గర. మేడం గారు నేను చూస్తామా విజయ, నీది అయిపోతుంది, నీకు శిక్షణ ఇప్పిస్తాం కంపల్సరీ అని అన్నారు, కానీ నాకు ఇవ్వలేదు సార్. అయితే నేను జూలైలో అమెరికా వెళ్ళేది ఉంది కాబట్టి నాకు శిక్షణ లేకుండా వెళ్ళడం కూడా అంత ఎక్స్పెన్సివ్. నేను ఏమి స్పాన్సర్ అడగడం లేదు, ఏం అడగడం లేదు సార్. కేవలం నాకు శిక్షణ కోసం డెప్యుటేషన్ ఇవ్వండి అని నేను కోరుకుంటున్నా సార్. ఎటువంటి ఉపయోగాలు అంటే ఏంటంటే సార్, నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతుర్కపల్లి మండలం అంటే చాలా రూరల్. మళ్ళీ అక్కడ పవర్ లిఫ్టింగ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉండవు, జిమ్ పాయింట్స్ ఉండవు. హైదరాబాద్లో అయితే నాకు ఈవెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఇన్నర్ స్ట్రెంత్ వల్ల నాకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. అయితే నేనేమంటున్నా అంటే సార్, లాలాపేట గడి స్కూల్ ప్రాథమిక పాఠశాల స్కూల్ టు స్కూల్ డెప్యుటేషన్ ఇవ్వమంటున్నా సార్. నేను అట్లా డెప్యుటేషన్ ఇస్తే నేను విధులు నిర్వహించుకొని ఒక 2 అవర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుంటుంది సార్. ఇంకా యాదాద్రికి వెళ్ళి నేను డ్యూటీ చేసుకుని వచ్చి నైట్ 11 వరకు నేను కోచింగ్ తీసుకుంటున్నా సార్ ఇన్నర్ స్ట్రెంత్లో. మళ్ళీ ఎర్లీ అవర్స్ లెగిసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం అంటే నాకు కష్టమవుతుంది సార్. కాబట్టి నాకు లాలాపేట ప్రాథమిక పాఠశాలకి డెప్యుటేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. ఇచ్చాను సార్. సార్ ఏమన్నారంటే, దేవసేన మేడం గారితో మాట్లాడతామమ్మా, మీ డిఓ గారితో మాట్లాడతాము, కంపల్సరీ మీరు జూలైలో వెళ్తారు కాబట్టి మీకు ఈ వీక్లోనే వచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు సార్. మరి ఇక చూడాలి సార్. ప్రభుత్వం ఎలా స్పందించింది? నేను మేడం గారిని కలిశాను సార్. నాకు ఓన్లీ డిస్టిక్ వరకు ఇచ్చారు సార్. ఈ ఇయర్ అయితే ఇంకా డిస్టిక్ కూడా నాకు ఇవ్వలేదు సార్ డెప్యుటేషన్. నేను వెళ్ళడితే నువ్వు ప్లేయర్ అయితే నీకు డెప్యుటేషన్ ఇవ్వాలని ఒక జిల్లా అధికారి అనడం జరిగింది సార్. ఇక నాకు అట్లా అంటే చాలా బాధ అనిపించింది. అంటే పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, ఈ క్రీడలు అనేవి ఎంత ఇంపార్టెంటో తెలుసు. మరి ఒక టీచర్ నేర్చుకుంటే ఆమె ఎంతమందికి ఫ్రీగా శిక్షణ ఇవ్వగలదు అనేది కూడా ఐడియా ఉంది. అయినా కానీ నువ్వు ప్లేయర్ అయితే నీకు ఇవ్వాలన్నా డెప్యుటేషను అని ఒకసారి అనడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. అరే, నేను తెలంగాణ తరపున ఆడి, భారతదేశం తరపున ఆడి పేరు తెద్దామి, మహిళల్లో ఉత్సాహం నింపుదామి, సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోదామని నేను బయటకు వస్తే ఒక బీసీ మహిళనైనటువంటి నన్ను ఆ సార్ ఆ విధంగా అనడం నేను చాలా బాధపడినా సార్. అందుకోసమే కనీసం సార్తో అయినా నా ప్రాబ్లం చెప్పుకొని నాకు డెప్యుటేషన్ ఇస్తే నేను శిక్షణ తీసుకొని అమెరికా వెళ్ళి నేను మెడల్ సాధించాలని నేను కోరుకుంటున్నా సార్. మీరు ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నారు. మీరు అంటే మీరు ఒక క్రీడాకారిని, ఒక ఉపాధ్యాయులు, అలా ఉన్నా కూడా మీకు ఎటువంటి సహాయం అందించకపోవడం మీ గవర్నమెంట్ ఎలా తీసుకోవాలి? ఇక నేనేమనుకుంటున్నా అంటే సార్, కమ్యూనిటీ బేస్తో నడుస్తుంది అనుకుంటున్నా సార్. నేను విజయారెడ్డిని అయి ఉంటే చాలా దూరం పోయేదాన్నేమో, విజయ్ యాదవ్ కాబట్టి ఇక్కడ ఆగిపోయిందేమో అని నేను అనుకుంటున్నా సార్. అంటే దళితుల వల్లనే ఆగిపోవాల్సి వస్తుంది? లేదు సార్, ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లాలో నేను నాకు పమేల సత్పతి మేడము, త్రిపాఠి సార్ నాకు చాలా హెల్ప్ చేసిండ్రు విజయ వెళ్ళాలి అని. ఇంకా త్రిపాఠి సార్ అడిషనల్ కలెక్టర్ గారు అయితే ఇప్పుడు సారు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్నారు సార్. ఆ సార్ అయితే నన్ను చాలా ప్రోత్సహించారు. నా లాంగ్వేజ్ రాకున్నా కూడా ఈ విజయకి ఇంకా సారు సొంతగా నాకు ఎన్సీసీ గైడ్ కెప్టెన్ ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది సార్. ఆ విజయ మలేషియా ప్లేయర్ ఉంటుంది, అక్కడ వెళ్ళండి మీరు, ఆ మేడం శిక్షణ ఇవ్వండి అని ఎన్సీసీ గైడ్ కెప్టెన్ ట్రైనింగ్ యాదాద్రి భువనగిరిలో ఫస్ట్ గైడ్ కెప్టెన్ సార్ నేను, ఉమెన్ దానిలో. అయితే సార్ నన్ను అక్కడి నుంచి కూడా రెఫర్ చేయడం జరిగింది. ఈమె చాలా యాక్టివ్ ఉంది, చాలా ఆర్టికల్స్ రాస్తుంది, ఈమెకి ప్రోత్సహించాలి, ఈమె ఎక్కడైనా డెప్యుటేషన్ అడిగితే ఇవ్వండి అని సార్ నాకు చాలా ఎంకరేజ్ చేసింది సార్. ఆ సార్ బదిలీపై వెళ్ళడం వల్లనే నాకు డెప్యుటేషన్ ఆగిపోయిందని నేను అనుకుంటున్నా సార్. ఆ సార్ అయితే ఇమీడియట్గా నాకు ఇచ్చేవారు. ఇంకా పమేల సత్పతి మేడం గారు అయితే నాకు చాలా సహకరించారు, కలెక్టర్ మేడం. ఆ మేడం
నేనేమంటున్నానంటే సార్, మహిళా సాధికారతలో ముందుకు పోతూ మహిళలు ఎవరైతే ప్రజావాణిలో కానీ అప్లికేషన్లు ఇస్తారు కదా, మేము ఈ పని చేస్తున్నాము, మాకు ఇక్కడ డెప్యుటేషన్ ఇవ్వండి, మాకు ఇట్లా సహకరించండి అని అడిగితే ఇమీడియట్గా నేను యాజ్ ఏ ఉపాధ్యాయురాలుగా 21 years నా సర్వీస్ అయిపోయింది సార్. ఇంకా 20 years ఉంది నా సర్వీసు. నా ఏజ్ 43. అయితే ఎవరైతే మహిళలు ధైర్యంగా వచ్చి మేము ఆటలాడతాం, మాకు సహకరించండి అంటే వాళ్ళకి అక్కడనే స్పందించి డెప్యుటేషన్లు అయినా ఏవైనా ఇవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళు ఇంకా ఎంకరేజ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఇంత మంచి ప్రోత్సాహం ముందు నేను మెడల్ తేవాలని ముందుకు పోతారు. అట్లా హేళనగా మాట్లాడి నువ్వు ప్లేయర్ అయితే నీకు డెప్యుటేషన్ ఇవ్వాలా అని మాట్లాడే సార్. నాకు కలెక్టర్ మేడం పమేలా సతత్ మేడం గారు అయితే డైరెక్ట్ ఆమె కారులో తీసుకెళ్ళి నాకు యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాన్వాడలో డెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది సార్ లాస్ట్ 2 years నుంచి. ఇప్పుడు మేడం గారు బదిలీపై వెళ్ళారు, త్రిపాఠి సార్ కూడా వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి సార్ అయితే విజయ్కి ఇవ్వండి అని రాసిండ్రు, కానీ అప్లికేషన్ పట్టించుకోలేదు సార్.